జై బంగారు తల్లి. శ్రీ అనుగ్రహ బంగారు తల్లి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తమహాశయులందరికీ జై బంగారు తల్లి. చాలా రోజుల తర్వాత మళ్ళీ అమ్మవారి యూట్యూబ్ ఛానల్లో అమ్మవారి యొక్క మహిమలు, అమ్మవారి ఘనత, మరి భక్తుల అనుభవాలు మరి తెలియజేసే క్రమంలో ముందుగా అమ్మవారి అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహ శాసనాలతో అమ్మవారి భక్తులుగా నేను ఎలా మారాను, అమ్మవారి దేవాలయానికి నేను ఎలా వచ్చాను, మరి అమ్మవారికి దాసుడిగా నేను దాసుడిగా ఎలా మారిపోయాను, అమ్మ నన్ను నడిపించినటువంటి విధానం ఎటువంటిది అనేది ఈ రోజు నుంచి క్రమంగా ఎపిసోడ్ చెప్పుకుంటూ అమ్మవారి ఘనతను నా శక్తి కొలది అమ్మవారి అనుగ్రహ శాసనాలతో తెలియజేసేందుకు నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అందుకు మీరందరూ కూడా దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ అమ్మవారి మహిమను తెలుసుకుంటూ అమ్మవారి దేవాలయానికి ఇచ్చేసి మరి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇక అమ్మవారి అనుగ్రహంతో సబ్జెక్టులోకి ఎంటర్ అవుతున్నాను. నా పేరు గన్నం బ్రహ్మారెడ్డి. నేను సుమారుగా 22 సంవత్సరాల క్రితం, అంటే 2003వ సంవత్సరంలో అమ్మవారు ఉద్భవించినటువంటి మైలవరంలో ఉద్భవించినటువంటి ఒక 5-6 నెలల తర్వాత నేను అమ్మవారి దేవాలయంలో రావడం జరిగింది. అది ఎలా వచ్చాను అంటే, అప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు ఎటు దిక్కు తోసలేని పరిస్థితుల్లో, నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నా భార్య ఆరోగ్య పరిస్థితి ఉంది, నా భార్య ఇంకొన్ని నెలల్లో చనిపోతుంది అనే ఒక చేదు వార్తని 5-6 డాక్టర్లు ఎండోస్కోపీ చేసి చెప్పడం జరిగింది. మరి అప్పుడు నా పిల్లలిద్దరూ కూడా చాలా చిన్న పిల్లలు, పెద్దవాడి వయసు 7 సంవత్సరాలు, చిన్నవాడి వయసు 5 సంవత్సరాలు. ఆ పరిస్థితుల్లో నా భార్య చనిపోతే నా పరిస్థితి ఏమిటి అని దిక్కు తోసని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకరోజు అనుకోకుండా ఈ అమ్మవారి దేవాలయ ధర్మకర్త మాదినేని శ్రీనివాసరావు గారు నాకు కలవడం జరిగింది. అంటే అదే మా ఇద్దరి పరిచయం కాదు, అంత క్రితం మేమిద్దరం అయ్యప్ప మాల వేసుకున్నటువంటి సందర్భంలో మా ఇద్దరికి పరిచయం ఉంది. అప్పుడప్పుడు సెంటర్లో కలుస్తూ ఉండేవాళ్ళం. ఒకరోజు అనుకోకుండా నేను ఆయన కలిసిన క్రమంలో ఆయన ఒక మాట అడగడం జరిగింది. అదేంటంటే, అప్పటికే నేను సాయిబాబా పాటలు ఒక 25 రాశాను. ఒక 12 పాటలతో కూడిన ఒక సీడీని కూడా మేము మా బృందంతో రికార్డింగ్ చేయడం జరిగింది. అవి విన్న మాదినేని శ్రీనివాసరావు ఒక రోజున మరి ఇట్లా మా ఇంట్లో అమ్మవారు మరి వెలిసింది, అమ్మవారి పాటలు లేవు, భజన పెడితే అమ్మవారి పాటలు కావాలి, కాబట్టి మరి మీరు ఒక 4 పాటలు రాసిస్తే మన భజన బృందాల వాళ్ళు పాడుకుంటారు అని అంటే, అమ్మవారి పేరు ఏమిటి అంటే వల్లూరమ్మ తల్లి అని చెప్పడం జరిగింది. ఈ పేరు ఇంతవరకు నేను వినలేదు. కనకదుర్గమ్మవారి పేరు విన్నాను, వెంకటేశ్వర స్వామి పేరు విన్నాను, శివుడు, రాముడు, కృష్ణుడి పేరు విన్నాను తప్ప ఈ తల్లి పేరు నేను వినలేదు. అంటే ఈ తల్లి ఇక్కడ కాదు, ప్రకాశం జిల్లా వల్లూరు గ్రామంలో మరి ఆ తల్లి కొలువై ఉంది. ప్రకాశం జిల్లా మొత్తం తెలుసు, ఇక్కడ కొత్త అని చెప్పేసి అంటే, సరే అమ్మవారి చరిత్ర తెలిస్తే నేను పాటల రూపంలో రాయడానికి నాకు అవకాశం ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది శ్రీనివాసరావుతో. మరి ఎప్పుడు రావాలి ఏమిటి అని అంటే, శుక్రవారం నాడు మధ్యాహ్నం 12 గంటలకల్లా అమ్మవారి దేవాలయానికి వస్తే, మరి అమ్మవారికి వాక్ ఉంది. ప్రతి శుక్రవారం, అప్పట్లో ప్రతి శుక్రవారం ఆదివారం కూడా అమ్మవారికి వాక్ ఉండేది. ఈ కరోనా టైం తర్వాత, కరోనా లాక్డౌన్ టైంలో వాక్ని ఆపడం జరిగింది మరి గవర్నమెంట్ వారి ఉత్తర్వుల దృష్ట్యా. ఆ తర్వాత నుంచి ఓన్లీ శుక్రవారమే దేవాలయంలో వాకు ఉంటూ వచ్చింది. అప్పట్లో 2003లో అమ్మవారి వాకు శుక్రవారం ఆదివారం 2 రోజులు కూడా ఉండేది. మరి ఆ క్రమంలో శ్రీనివాసరావు వచ్చే శుక్రవారం మీరు రండి అన్నప్పుడు, ఆ నెక్స్ట్ శుక్రవారం నాకు కుదరలేదు. ఆ తర్వాత శుక్రవారం ఎన్ని పనులు అడ్డం వచ్చినా సరే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళదాం అని చెప్పేసి నేను అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు నేనున్న పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకనంటే, మరి నా భార్యను హాస్పిటల్లో చూపించడానికి ఆర్థిక స్తోమత కుంటుపడిపోయింది. అలాగే
5గురు డాక్టర్లతో ఎండోస్కోపీ చేయించినా కానీ 5గురు డాక్టర్లు కూడా ఒకటే చెప్పారు, 5-6 నెలల కంటే నీ భార్య ఎక్కువ బ్రతకదు. ఎందుకనంటే నీ భార్య పెద్ద పేగు పూర్తిగా డెడ్ అయిపోయింది, మరి డైజెషన్ కెపాసిటీ లేదు, చిన్న పేగు ద్వారా డైజెషన్ అనేది సాధ్యం కాదు. కాబట్టి ఆహారం డైజెషన్ అవ్వకుండా ఎంతకాలం బతుకుతుంది, కాబట్టి 5-6 నెలల కంటే ఎక్కువ బతకదు, మందులు వాడినా ఉపయోగం లేదని మందులు కూడా ఇవ్వటం మానేశారు 5గురు డాక్టర్లు కూడా. మళ్ళీ వాళ్ళు సామాన్యులు కాదు, పెద్ద ఫేమస్ డాక్టర్. అటువంటి పరిస్థితుల్లో నేను ఆశలు వదులుకున్నటువంటి క్రమం అది. మరి అలాగే అంటే అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఆలోచనతో రాలేదు. అమ్మవారి చరిత్ర కనుక అమ్మవారు చెప్పినట్టయితే పాటలు 4 రాసి శ్రీనివాసరావుకి అప్పచెబుదామనే ఆలోచనతోనే నేను ఉన్నాను తప్ప నా కుటుంబ పరిస్థితి అమ్మ ముందు చెప్పుకోవచ్చు అనే ఆలోచనతో కాదు. అట్లాగే శుక్రవారం వచ్చాను, మరి మాదినేని శ్రీనివాసరావు లోపలికి పిలిచాడు, కూర్చున్నాను. ఆ సమయంలో వంతుల వారీగా పంపిస్తున్నారు లోపలికి, నా వంతు వచ్చింది. మరి నన్ను లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు శ్రీనివాసరావు ముందు. అమ్మ చేయబట్టుకొని, బాలుడా నువ్వు ఇలా ఒంటి మీదకి అమ్మవారిని వస్తారంటే దేవతలు వస్తారు, దేవుళ్ళు వస్తారని నువ్వు నమ్మవు కదా? అవునమ్మా అన్నా. నేను నమ్మకం కలిగిస్తాను. ఎలా కలిగిస్తుంది? ఎందుకంటే అప్పటి వరకు నేను అయ్యప్ప మాల వేసుకున్నాను, ఈ ఒంటి మీదకి దేవుళ్ళు వచ్చేదంటే నేను ఎవరిని నమ్మేవాడిని కాదు. ఎవరు నా దగ్గర చెప్పినా కానీ అటువంటి టాపిక్ నా దగ్గర చెప్పొద్దు అని. ఎందుకంటే దైవశక్తిని భరించే శక్తి మానవునికి లేదు అనేది అప్పట్లో నా అభిప్రాయం. ఆ తర్వాత అమ్మ అంతేకాదు వాడ నీకు నమ్మకం కలిగించడానికి ఇంకో విషయం చెప్తాను అని చెప్పేశాను. అప్పుడు అమ్మ చెప్పిన వార్తతో నేను ఒక్కసారిగా కుదేలైపోయాను. ఎందుకంటే నేను అమ్మను అడగలేదు, నా కుటుంబ పరిస్థితి అమ్మ అని నేను అమ్మకు చెప్పలేదు. నేను చెప్పకుండానే ఆ తల్లి చెప్పినటువంటి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం విని నేను ఒక్క దెబ్బకి స్థానువుల్లో బిగుసుకుపోయాను. అమ్మ ఏమడిగింది, ఏం చెప్పింది, నేను ఎందుకు అలా ఉరికి పడ్డాననేది వచ్చే ఎపిసోడ్ నుంచి మీకు కంటిన్యూస్గా చెప్తాను. దయచేసి ఇప్పటి నుంచి ఇదివరకు మీరు మరి ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరి ఎలానైతే ఆదరిస్తున్నారో అలాగే ఇక నుంచి కంటిన్యూగా వీడియోలు వస్తూనే ఉంటాయి, వీడియోలు ఆగలిగా. కాబట్టి మరి ఈ వీడియోని వీక్షించాలని, కంటిన్యూగా ఈ ఛానల్ని మీరు ఆదరించాలని, అమ్మవారి దివ్యానుగ్రహానికి మీరు కూడా పాత్రలు కావాలని మరీ విజ్ఞప్తి చేస్తూ జై బంగారు తల్లి, జై జై వందనం.